హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవిత అండి. ఈరోజు మనం బచ్చల కూర పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. ముందుగా బచ్చలాకుని శుభ్రం చేసుకోండి. చిల్లులు బచ్చలు లేని ఆకుల్ని తీసేసుకోండి. నీళ్ళలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకోండి. నీట్గా కడిగేసేయండి 2-3 సార్లు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దామండి. 2 టమాటాలు, 3 ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ కట్ చేసిన పచ్చిమిరకాయ, కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా కలిపి పౌడర్ చేసుకున్నదండి. అది కొంచెం వేసుకుంటున్నాను. ఈ పచ్చడికి ఎక్కువ ఎండుమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా శుభ్రం చేసుకున్న బచ్చల కూర ఆకుని కట్ చేసుకోండి. టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ, పచ్చిమిరకాయలు అందులో వేసి వేయించండి. ఇవి కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. బచ్చల కూరతో చేసుకునే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో టమాటాలకి బదులు మామిడికాయ ముక్కలు కానీ, మనం ఎండబెట్టుకున్న మాగాయ ముక్కలు కానీ వేసుకొని పచ్చడి చేసుకుంటే అదొక రకమైన టేస్ట్గా ఇంకా బాగుంటుందండి. అలాగైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని కొద్దిగా కలితిప్పుకోండి. ఆకుకూర చాలా మంచిదండి. మనకి బచ్చల కూరతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికన్నా కూడా ఆరోగ్యకరమైన ఈ బచ్చల కూర ఎముకల్ని బలపరిచే విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుందండి. ఇప్పుడు బచ్చలాకును కూడా వేసుకొని మొత్తం కలితిప్పుకోండి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది. కొద్దిగా చింతపండు వేసుకొని కలితిప్పండి. బచ్చలాకులో కొద్దిగా నీరు ఉంటుందండి. దీంట్లో వాటర్ ఏం పోసుకోవక్కర్లేదండి. దాంట్లో ఉన్న నీటితోటి టమాటా రసంతో ఉడికిపోతుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మొత్తం కలితిప్పుకొని మగ్గనివ్వండి కొంచెం. ఇందులో మనం వాటర్ ఏమీ పొయ్యక్కర్లేదండి. దాంట్లో ఉన్న నీటితోటి ఉడికిపోతుంది. బచ్చలాకులో ఉన్న నీరుతోటి టమాటా రసంతో మొత్తం ఉడుకుతుందండి. కొద్దిగా పసుపు వేసుకొని కలితిప్పుకోండి. మూత కూడా పెట్టక్కర్లేదండి దీని మీద, అలాగే వదిలేసేయాలి. మూత పెడితే నీటి ఆవిరి ఇందులోకి పడుతుందండి. మూత పెట్టకుండానే వీటిని మగ్గిస్తే సరిపోతుంది. ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా బచ్చల కూరతోటి పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగానే తింటారండి. ఉడికిపోయిందండి, నీరంతా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా బెల్లం వేసుకోండి. ఆ వేడికి కరిగిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇది చల్లారినాక మిక్సీలో వేసుకోండి పచ్చడిని. కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోండి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొత్తిమీర పుదీనాతో చేసిన పొడిని కొద్దిగా వేసుకోండి, ఫ్లేవర్ కోసం అండి. చాలా బాగుంటుంది ఈ పొడిని వేసుకుంటే. నేనైతే ఇంట్లో పొడి చేసుకొని పెట్టేసుకుంటానండి, అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చని. టేస్ట్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇది పచ్చడి తింటూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు నోటికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయిందండి. నోరూరించే ఈ బచ్చల కూర పచ్చడిని మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.